సాకార మురళి 16 ఏప్రిల్ 2019 మురళిలో బాబా ఏం చెప్పారంటే, బాబాని స్మృతి చేయడం ద్వారా ముగ్గురు గుర్తుకు రావాలి. టీచర్‌ని గుర్తు చేసుకున్న ముగ్గురు గుర్తుకు రావాలి. అలాగే గురువును గుర్తు చేసుకున్న ముగ్గురు గుర్తుకు రావాలి. ఇది తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది అంటున్నారు. సో, ఇక్కడ బాబా స్మృతి చేసేటప్పుడు తండ్రి, టీచరు, సద్గురువు అన్న ఈ బాబా పాత్రలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్మృతి చేయాలి అని అంటున్నారు. ఈరోజు ఈ వీడియోలో బాబా యొక్క సద్గురువు పాత్రని గనక తీసుకుంటే, బాబాని సద్గురువుగా ప్రతి నిమిషం స్మృతి చేయాల్సిందే. ఇక్కడ ఈ మురళిలో బాబా ఏదైతే ఎవరిని గుర్తు చేసుకున్నా మిగిలిన సద్గురువు గాని, తండ్రి గాని గుర్తు రావాలని అంటున్నారో, సో, ఈ సద్గురువు అన్న పాత్ర ఏదైతే ఉందో, ఒక్క గురువారానికే పరిమితం చేయడానికి లేదు. ఎందుకంటే, బాబాని సద్గురువుగా గనక మనం గుర్తించి, స్మృతి చేసి, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువు అన్న సంబంధాన్ని గనక జోడించినప్పుడు, మనం కూడా బాబా సమానంగా మాస్టర్ సద్గురువులుగా అందరికీ వరదానం ఇవ్వగలుగుతాం. సేవ చేసేటప్పుడు బాబా సమానంగా చెయ్యాలి కాబట్టి, బాబా ఏ రకంగా అయితే ఎవరికి ఏది అవసరమో తెలుసుకుని వరదానాలు ఇస్తూ ఉంటారో, బాబా సమానంగా కూడా మనం కూడా ఏ ఆత్మకి ఏ ప్రాప్తి అవసరమో అష్టశక్తుల్లోని మన పరిశీలనా శక్తిని వాడి వాళ్ళకి ఆ వరదానాన్ని ఇస్తూ పోవాలి. అందుకే బాబా 2019 సెప్టెంబర్ నెల 30వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే, మీకైతే రోజు సద్గురువారమే. ఈశ్వరీయ విద్యార్థులంతా ఈ విషయాన్ని గుర్తించి బాబాని సద్గురువుగా కూడా స్మృతి చేయాలి. బాబా యొక్క పాత్రని గురువారానికి పరిమితం చేసి, ఆ రోజే సద్గురువారం అని చెప్పి బాబాని గుర్తు చేసుకోవడము, లేదా సెంటర్‌కి వెళ్ళడం కానీ, లేదా ఆ రోజే విషెస్ పంపడం కానీ, ఇదేదైతే బాబా యొక్క పాత్రని గురువారానికి పరిమితం చేశారో, అలా కాకుండా బాబా శ్రీమతానికి అనుసారంగా రోజు సద్గురువారమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని స్మృతి చేయాలి అని చెప్తున్నారు. అలా చేసినప్పుడు శివబాబా మన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అని మీకు తెలుసు. కావున వారి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారిలో చెప్పడానికి వీలు లేనంత సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో వారు ఇతరులను కూడా సంతోషపరిచేందుకు పురుషార్థం చేస్తారు అంటారు. సో, ఈరోజు మనం మాట్లాడుకునే ఈ సద్గురువు పాత్ర ఏదైతే ఉందో, ప్రతిరోజు సద్గురువారమే అనుకుని, సద్గురువు పాత్రని మనం గుర్తుపెట్టుకుని, మనము మాస్టర్ సద్గురువులుగా గనక వరదానాలు ఇస్తూ పోతే, ఇక్కడ బాబా అన్నట్టు పురుషార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పలేనంత సంతోషం ఉంటుంది అంటారు. సో, విద్యార్థులు ఇదంతా ప్రయోగం చేయాల్సిన విషయము, మన ప్రతి సంకల్పము ఒక వరదానం అయిపోవాలి. సో, ప్రతిరోజు సద్గురువారమే అనుకుని బాబా సమానంగా మాస్టర్ సద్గురువులుగా గనక మనము వరదానాలు ఇస్తూ పోతే, బాబా చెప్పినట్టు అందరినీ సంతోషపరచగలుగుతాము, మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం.